పవన్ కళ్యాణ్ నిశ్శబ్దంగా తన పనులు తాను చేసుకుపోతున్నారు. రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడినా తాను అడిగిన మాటకు కట్టుబడి ఉన్నారు. పేకాట క్లబ్బుల వివరాలు, అట్లాగే జయసూర్య మీద దర్యాప్తు, ఈ 2 కూడా ఆయన తర్వాత ఏం మాట్లాడలేదు. స్టేట్మెంట్ ఇచ్చేశారు, ఊరుకున్నారు. ఆదేశాలతో అయిపోయింది. అదొక పక్కన తెలుసుకుంటున్నారు. రెండో పక్కన నరేగా నిధుల్ని అంటే కేంద్ర ప్రభుత్వం నిధులకి రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా తోడు కలిపిచ్చి అవన్నిటి క్లియర్ చేయించేటటువంటి పని ఇంకొక వైపున కూల్గా చేసుకెళ్ళిపోతున్నారు. తాజాగా చూసుకుంటే 1వ తేదీ నుంచి డీడీఓ కార్యాలయాల ప్రారంభం మీద సమీక్ష చేసుకొచ్చారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల బలోపేతంలో భాగంగా తీసుకొచ్చినటువంటి అతిపెద్ద సంస్కరణల పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టు నిర్ణయం. దాని కారణంగా పుట్టుకొచ్చిన నవంబర్ 1వ తేదీ నుంచి ప్రాంతీయ అభివృద్ధి అధికారులు డీడీఓ కార్యాలయాలు ప్రారంభిస్తున్నారు. దాని మీద సమీక్ష చేసుకొచ్చారు. క్లస్టర్ విధానాన్ని రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలు స్వతంత్ర యూనిట్లు చేయడం ద్వారా గ్రామీణులకు మెరుగైనటువంటి సేవలు అందించే వెసులుబాటు అన్నట్టు. ఓ రకంగా చెప్పాలంటే సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ తీర్చిదిద్దినటువంటి ఈ కాన్సెప్ట్, పవన్ కళ్యాణ్ ఆలోచించినటువంటి కాన్సెప్ట్ ఇది. పంచాయతీలే స్వతంత్ర యూనిట్లుగా పనిచేస్తాయని, దాంట్లో పల్లెల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రకటించుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ అభివృద్ధికి నిధులు సమకూరుస్తామని, 15వ ఆర్థిక సంఘ నిధులతో పాటు పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా సరికొత్త ప్రణాళికల్ని రూపొందించమని చెప్పి ఆదేశించుకొచ్చారు. తద్వారా తన పని తాను సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏదైనా సరే ప్రజలకు కావాల్సినటువంటి పనిలో నేను ఉన్నాను తప్పించి రాజకీయాలు 24 గంటలు చేయడం నా పని కాదు అన్నటువంటి విషయాన్ని చూపెడుతున్నారు.